హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు ఇది చూసే ఉంటారు కదా. ఇది ఏంటంటే ఆలవేరగడ్డ. ఇదేం చేస్తామంటే ఈరోజు బొప్పట్లు చేయబోతున్నాం అనమాట. ఇంతవరకు ఎవరు ఈ గడ్డతో బొప్పట్లు చేసుండ్రు. ఇది మా అమ్మమ్మ చెప్పింది అప్పట్లో. బామ్మ వంట బంగారు బాటని ఇప్పుడు చేస్తే దీంట్లో ఉండే పోషక విలువల గురించి, ఇది ఎట్టుంటుందో తయారు చేసే విధానం చెప్పిన తర్వాత పోషక విలువలు చెప్తాను. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని బాగా బలంగా బాగుందిరా. ఓకేనా? దాని ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఉంటుంది కదా, ఈ తాట అంతా ఇలాగ తీసేయాలి. ఇట్లాగా ఈ తాట అంతా తీసేయాలి. మనం గడ్డ సింపుల్గా తాట వచ్చేస్తుందండి. పచ్చిగడ్డ కదా, కొంచెం పాలగడ్డలాగా ఉంటుంది, గనిసిగడ్డలాగా. ఇట్లాగ చేసుకుంటే పోషక విలువలు చాలా వస్తాయి. చూడా, ఇది ఇప్పుడు తాట చేసాను కదా, దీన్ని నేను అంతకుముందు మీకు చూపించేదానికోసం ఇప్పుడు చూపించాను. ఇది తురుముకుంటే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఒక 5-6 గడ్డలు వస్తాయి. దాన్ని ఇలాగా అన్నమాట ఇట్లా మెత్తగా ఇదంతా తురిమేసింది. నేను ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం నేను బాగా తురుముకోవచ్చు, దంచుకోవచ్చు. ఇప్పుడు ఆలవేరగడ్డ గుజ్జు ఉంది కదా, గుజ్జు, దాంట్లో ఈ బెల్లం వేసి మనం ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. గడ్డ తురుముకున్నాం కదా, ఆ గుజ్జు అంతా ఇట్లాగా చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని బొప్పట్టు ఎట్లా చేయాలో రెడీ చేసుకోవాలో మనం చూద్దాం. ఓకేనా? చూడండి ఎలా కాల్చుకోవాలో కలుస్తున్నాను. మా అమ్మమ్మ చెప్పింది మా అమ్మమ్మ గ్యాస్ ఎందుకంటే పొయ్యి మీదే కలుస్తుంది. ఆమె ఇట్లా చేస్తుంది, నేను చూసినాను. అందుకని నేను కానీ ఇలాగే చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. కొంచెం ఆయిల్ సైడ్లో వేసుకోవాలి, కొంచెం దాన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత మనం బాగా కాలిన తర్వాత తీస్తే మాడిపోద్ది. కొంచెం లైట్గా అన్న తర్వాత తీసేసి తిప్పుకోవాలి. భలే బాగుంటుంది. టేస్ట్ అయితే ఎట్టుంటుందంటే మా అమ్మమ్మ చేస్తూ ఉంటే తినేస్తూనే ఉండేది. లాస్ట్ మా అమ్మమ్మ ఏముండాయమని ఒకరోజు అయితే 2 కేజీలు ఆలవేరగడ్డలు తీసుకొని చేసింది. మేమైతే ఈరోజు చేస్తున్నాం. మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే నెయ్యి వేసుకున్నాను. మీరైతే ఆయిల్తో కాల్చుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, దేనితైనా ట్రై చేయొచ్చు. ఏది వేసుకున్నా సరే చక్కనమ్మ చిక్కిన అన్నమేని. రెట్టు మాత్రం ఈ నెయ్యి వేసుకున్నా, ఆయిల్ వేసుకున్నా, ఏం వేసుకున్నా సూపర్ టేస్ట్లో ఉంటుంది. మీరు మళ్ళీ కింద కామెంట్ పెడతారు, అక్క నేను ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని చేయవా వంటలు అని అడతారు. ఇదే ఫస్ట్ వీడియో. ఎక్కడికి పోతుందంటే టేస్ట్ వేరే లెవెల్లో పోతుంది. ఇది వచ్చి పెద్దలే కాదు, చిన్నపిల్లలకైతే చాలా బలం ఎక్కువ ఉంటుంది. ఆలవేరగడ్డలో అసలుకి మామూలుగా ఎంత టేస్ట్ ఉంటుందో ఆలవేరగడ్డలో అదే బలమైన పోషక విలువలు ఉంటాయి. పిల్లకాయలు తినచ్చు, బాలింతలు తినచ్చు, ఎవరైనా సరే ఎన్నైనా తినచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది దుంప శాతం కదా, దుంపగడ్డ కదా, భలే బాగుంటాయి పోషక విలువలు. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చూసారా ఎంత వడియాల్లాగా పువ్వులుగా అన్నట్టుగా ఎన్ని షేపులు కనబడుతున్నాయో. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా అమ్మమ్మ చేసిందని నేను పొయ్యి మీదే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తాను. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి, టేస్ట్ చూసి చెప్తాను. నెయ్యి యమ్మీగా భలే బాగుంది. మా అమ్మమ్మ అట్ట చేసి పెట్టింది అదే టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కానీ ట్రై చేశారంటే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి అస్సలు ఆలవేరగడ్డ ఫ్లేవర్ కూడా రావట్లేదు, అంత బాగుంది తినాలంటే. మీరు ఒకసారి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి. నేనైతే మీరు తయారు చేసుకుని ఆలోచించుకుని లోపల ఇది ఉందో తినేసి మిగతా రొట్టెలు కూడా చేస్తానే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా?